ఎం న్యూస్ కి స్వాగతం. టీడీపీ వైసీపీ వంటి కాంగ్రెసేతర ప్రభుత్వాల పరిపాలన చూసిన ప్రజలంతా కాంగ్రెస్ పరిపాలనే బెటర్ అనే అభిప్రాయం రోజురోజుకి బలపడుతుందని, తప్పకుండా తాము గెలుస్తామని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పాళ్లంరాజు, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మాదేపల్లి సత్యానందరావు తన నామినేషన్ దాఖలు చేసేందుకు గొల్లపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఎంఎం పాళ్లంరాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ జనసందోహంతో ర్యాలీగా వెళ్లారు. ర్యాలీగా పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి మాదేపల్లి సత్యానందరావు తన నామినేషన్ ని పత్రాలు అందించారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాదేపల్లి సత్యానందరావు, ఎంపీ అభ్యర్థి ఎంఎం పాళ్లంరాజు మీడియాతో మాట్లాడారు. మల్లిపూడి రాంబాబు, గంటా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గొల్లపురం గ్రామంలో మాదేపల్లి చిట్టుబాబు గారి అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేయడానికి, కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేయడానికి బయలుదేరుతున్నాం. ఇవాళ వాస్తవం చూస్తుంటే మొత్తం ఒక సంవత్సరం నుంచి వచ్చిన మార్పు కాంగ్రెస్ పార్టీ పరిపాలనను, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిపాలనని, గతంలో తెలుగుదేశం ఉన్న పరిపాలన కూడా పోల్చి ప్రజల్లో రోజు కూడా కాంగ్రెస్సే బెటరు అనే అభిప్రాయం బలపడుతూ వస్తుంది. సో మాకు చాలా సంతోషంగా ఉంది ఈ మార్పు చూస్తూ. ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత ప్రజల్లోకి వచ్చేసరికి చాలా స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎదురు చూస్తున్నారు, మాకు ఉత్సాహాన్ని కల్పిస్తున్నారు. అయితే తప్పకుండా విజయావకాశాలు మా అందుబాటులో ఉన్నాయంటే కనిపిస్తుంది. మేము ఎంత చురుగ్గా ప్రజల్లోకి వెళ్ళగలిగితే అంత మార్పు ఇంకా హెచ్చుగా వస్తుంది. చిట్టుబాబు గారు తప్పకుండా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బాగా బలోపేతం. ముఖ్యంగా నామినేషన్ దాఖలు చేస్తున్నాము. నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థం రావడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నాకు సీటు ఇచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వానికి, శర్మిలమ్మకు, మరీ ముఖ్యంగా మా నాయకులు మల్లిపూడి మంగపతి పాళ్లంరాజు గారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. మీ ద్వారా నేను కోరేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సహకరించి కాంగ్రెస్ పార్టీకి 2 ఓట్లు ఎంపీ అభ్యర్థిగా అయినటువంటి మల్లిపూడి పాళ్లంరాజు గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిని నవ్వుకు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, స్థానికుడినైనా గొల్లపురం మండలం నాయన నేను ఎప్పుడు అందుబాటులో ఉండి మీతోటే సహకరించి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.